క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట 5వ లైన్ కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మొందా తుఫాన్ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని వెంజమూరు మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పలు రామారావు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ల సూచనలతో ఎంపీడీఓ శ్రీనివాసులు రెడ్డితో మమేకమై ముమ్మరంగా తుఫాన్ సహాయక చర్యల్లో పాల్గొనడం జరిగిందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు. వర్షాల తరుణంలో ఎలాంటి వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ప్రజలు తమ తమ నివాస పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వెంజమూరును స్వచ్ఛత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్పంచ్ నల్లగొండ సుజనాతో కలిసి స్వచ్ఛ అవార్డును అందుకున్నామన్నారు. అలాగే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పంచాయతీ అభివృద్ధికి మరింత తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. ఇక పారిశుద్ధ్యం విషయానికి వస్తే ప్రభుత్వం నుండి వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల తక్షణం స్పందించి 1ని నొక్కాలని పంచాయతీ కార్యదర్శి రామారావు గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రామారావు. నేను వెంజమూరు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ముంతా తుఫాను ఎఫెక్ట్ గత 3 రోజుల నుంచి మనం చూసాం. ఈ యొక్క వర్షానికి చాలామంది ఇబ్బంది పడ్డారు. మన వెంజమూరు గ్రామ పంచాయతీలో అయితే మన బీసీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇళ్ళలోకి వాటర్ వచ్చినాయి. ఈ సమస్యను కూడా మన కాకర్ల సురేష్, మన ఎమ్మెల్యే గారైన కాకర్ల సురేష్ గారి ద్వారా మనం ఆయన సూచనల మేరకు ఇప్పటికప్పుడు అనునిత్యం రాత్రింబొగులు ఈ యొక్క ఏరియాలో చూసుకుంటూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోగలిగాం. మనం ఈ యొక్క ఉపద్రవాన్ని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఈ యొక్క దాని మీద ఈ 24 గంటలు కూడా పర్యవేక్షిస్తూ మా జిల్లా లెవెల్లో మా కలెక్టర్ గారు అయితేనేమి, మా డిపిఓ గారు అయితేనేమి, మా ఎంపీడీఓ గారు, నేను 24 గంటలు కూడా రాత్రింబొగుళ్ళు నిద్రపోకుండా ఈ యొక్క ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందా అనేది పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసేందుకు చాలా సంతోషపడుతున్నాం. ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా చేయగలిగాం మా తరఫున. అదేవిధంగా ఈ వర్షాలు పడి ఈ శానిటేషన్ విషయంలో కూడా మేము తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అంతలెక్క కూడా ఫ్లోరేషన్ చేయించుకొని వాటర్ ట్యాంకులు అయితే ఈ లోతట్టు ప్రాంతాల్లో కూడా మొత్తం శానిటేషన్, బ్లీచింగ్, వినాయక చెల్లించుకుంటూ ఎక్కడ కూడా ఈ రోగాలు బారిన పడకుండా మా గ్రామ పంచాయతీ తరఫున మేము మా సాయశక్తిలో కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మీ ఇంటి వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని నా తరఫున గ్రామ పంచాయతీ తరఫున మరీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ చెల్లించి మన యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని నా తరఫున మరీ కోరుకుంటున్నాను. శానిటేషన్లో భాగంగా ప్రతిరోజు మరియు రోజు మార్చి రోజు మీ ఇంటి వద్దకి గ్రామ పంచాయతీ వారి తరఫున ట్రాక్టర్ కానీ, ఆటో కానీ మా సిబ్బంది ద్వారా వచ్చి మీ ఇంటి దగ్గర చెత్త సేకరిస్తున్నాం.
అదేవిధంగా ఈ చెత్త సేకరించే విషయం మీద గవర్నమెంట్ వారి నుండి మీకు ఐవేరస్ కాల్స్ వస్తుంటాయి. మీ ఇంటి నుంచి చెత్త తీసుకెళ్తున్నారా లేదా, తీసుకెళ్తుంటే 1 నొక్కండి, లేదంటే 2 నొక్కండి అని, మరియు వారానికి కనీసం 2 సార్లు తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా, తీసుకెళ్తుంటే 1, తీసుకెళ్ళకపోతే 2 నొక్కమని గవర్నమెంట్ ద్వారా మీకు డైరెక్ట్గా కాల్స్ వస్తుంటాయి. ఈ యొక్క కాల్స్ ద్వారా మన గ్రామ పంచాయతీ మంచి పురోగతి సాధించింది. మీ అందరి కృషి ద్వారా మన గ్రామ పంచాయతీకి మన అవార్డు తీసుకోవడం జరిగింది స్వచ్ఛత సేవల మీద. ఇదే విధంగా ఇదే వరవడు కొనసాగిస్తూ మన గ్రామ పంచాయతీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అనుకుంటున్నాం. దానికి ప్రతి ఒక్కరు కూడా మాకు కోఆపరేట్ చేసి మన గ్రామ పంచాయతీని మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క అవార్డు వచ్చినందుకు మన గ్రామ పంచాయతీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నా తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి. మా వద్ద అస్సాం టీ పొడి, డార్జిలింగ్ టీ పొడి, గ్రీన్ టీ పొడి, బ్లూ టీ పొడి, లంసా టీ పొడి, మసాలా టీ పొడి, ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును. మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును. త్వరపడండి. అస్సాం టీ డిపోట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ 15 రైల్వే రోడ్ కావలి, నెల్లూరు జిల్లా. ప్రొప్రైటర్ అబిద్ ఖాన్. సెల్ నెంబర్ 9849640350. ముఖ్య గమనిక, CMD న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు.